ఆఫీస్ దగ్గరే ఉంటా అనింది, ఇంకా రాలేదు. ఎంతసేపు అయిందిరా వచ్చి? ఇంతసేపు ఎవరితో వెళ్ళావు? హా? ఏంటి? ఇంతసేపు ఎవరితో వెళ్ళావు? మా ఫ్రెండ్తో వెళ్ళాను. ఎవడాడు? నా కొలీగ్. హలో, చెప్పే. ఇక్కడంతా బాగుంది, అబ్బాయి కూడా బాగుందంట. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు, వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చేసారు. అమ్మయ్యా, ఆల్ ఓకే కదా? వెళ్ళావా రోహిత్ దగ్గరికి? యా, ఇప్పుడే వచ్చాను. ఏమంటున్నాడు మీ వాడు? ఎందుకు అప్పుడే వచ్చావు, ఇంకొంచెంసేపు ఉంటే బాగుండేది కదా అని అంటున్నాడు. చూడు ఎంత మంచోడు, నువ్వే తిడతాడు అని వెళ్ళిపోయావు. చాలా మంచోడు. నేను తర్వాత చేస్తా, బాయ్. అదేదో నువ్వే అడిగినప్పుడు చెప్పొచ్చు కదా, వేరే వాళ్ళు చెప్తే తెలుసుకోవాలా మనం? లేట్ అవుతుంది, పద వెళ్దాం. దా ఎక్కుమా. ఎక్కేవమ్మా? హా. రోహిత్, మ్, రోహిత్ లవ్వు. ఏంటి నీది? మధ్యాహ్నం కూడా ఏం తినకుండా పడుకున్నావు. లవ్వు. నాకు ఓపిక లేదు. లవ్వరా నేను తినిపిస్తాను. మ్. ఏం కర్రీ చేసావు? పప్పు చేసా. పప్పా? హా, నాకు చికెన్ అంటే ఇష్టం అని తెలుసు కదా, చికెన్ కూడా తీసుకొని వచ్చి పెట్టాను, వండలేదా? ఈరోజు సాటర్డే రోహిత్, రోజు చికెనే చేస్తున్నాను కదా. ఇవాళ నాకు కొంచెం ఓపిక లేదు. ఈరోజు కాస్త అడ్జస్ట్ అయిపో కదా. నాకు ఈ సాటర్డేలు గిట్టడేలు తెలియదు. ఇది చికెన్ చేసి తీసుకురాపో. సరే. నిధి, ఎంతసేపు? టైం అయిపోతుంది, తొందరగా రా. ఎందుకంత హరీ చేస్తున్నావు? వస్తున్నా కదా, వెళ్దామా? మనం వెళ్తుంది మూవీకేనా? హా. మరి ఈ డ్రెస్ ఏంటి? ఈ డ్రెస్కి ఏమైంది? బానే ఉందిగా. ఇప్పుడు ఊరంతా చూసేలా వేసుకోవడం అవసరమా? ఏమైనా చూపించాలనుకుంటే నాకు చూపించి సరిపోద్ది. ఇలా నిన్ను రోడ్డు మీద చూస్తే అడ్డమైన కామెంట్లు చేస్తారు. అలా ఏముండదు రోహిత్, నీతోనే కదా నేను వచ్చేది. ఆ, నాతోనే కదా నువ్వు వస్తుంది. నాకు నచ్చినట్లుగా వేసుకో, సరిపోద్ది. ఇలా రోడ్డు మీద ఫ్యాషన్ షోలు చేస్తే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, నాకు కాదు. పోయి డ్రెస్ చేంజ్ చేసుకోపో. నాకు ఈ డ్రెస్ నచ్చిందిరా. నాకు నచ్చినట్లుగా ఉంటావా ఉండవా? ఓ, చూడు ఎంత చక్కగా ఉన్నావో. ఇప్పుడు వెళ్దాం పద మూవీకి. ఎప్పుడు చూడు ఏడుస్తానే ఉంటావా? అయినా అది సినిమా, దానికెందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు? పాపం రోహిత్, ఆ అమ్మాయి
వాడు ఎంత ఏదైనా వాడుతూనే ఉంది. వాడు ఖచ్చితంగా వదిలేస్తాడు. ఎందుకు రోహిత్ అలా అంటున్నావు? మరి ఎప్పుడు చూడు అలా ఏడుస్తానే ఉంటే ఏ మొగడికైనా చిరాకే వస్తుంది. అయినా ఈ సినిమా అని చెప్పుంటే అసలు నేను వచ్చుండేవాడినే కాదు. రోహిత్, You'll be fine. అప్పుడే లేచావేంటి మా? ఆఫీస్లో చిన్న మీటింగ్, సో త్వరగా వెళ్ళాలి. ఓ 20 minutes టైం ఇవ్వు, ఫ్రెష్ అయ్యి వచ్చేస్తా. పర్లేదు, రాకేష్ వస్తున్నాడు. ఏమైంది? రాకేష్ అంటే నా కొలీగ్. కొలీగే. ఎప్పటి నుంచి జరుగుతున్నాయి ఈ పికప్లు డ్రాప్లు? అంటే ఇంతకు ముందు నేను నైట్ తాగి పడిపోయిన ప్రతిసారి నిన్ను ఆఫీస్కి వాడే డ్రాప్ చేస్తున్నాడా? రోహిత్, ఏంటసలు? ఒక్కడు పోతే ఇంకొకడు సబ్స్టిట్యూట్ లవరా? ఏం మాట్లాడుతున్నావు రోహిత్? అలా ఏం లేదు. చూడు, వన్స్ నా లైఫ్లోకి వచ్చాక ఇంకొకడిని చూస్తే నేను ఒప్పుకోను. ఆయన ఎవడాడు? ఎక్కడుంటాడు? దా. రోహిత్, ఆగు రోహిత్. అరే హీరో, దిగరా బండి. హాయ్ బ్రో. హాయ్ ఏంట్రా? రోహిత్, సారీ చెప్పు రోహిత్, సారీ చెప్పు. నేను ఎవ్వడికి సారీ చెప్పను. తెలీదా నీకు? అయినా నువ్వేంట్రా, దీనికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలీదా నీకు? ట్రై చేస్తున్నావా? బ్రో తనే కాల్ చేసి పిలిచింది బ్రో. కాల్ చేస్తే ఎగ్గేసుకొని రావాలా? ఆగదా? ఆగదా? రోహిత్, వదిలే రోహిత్ ప్లీజ్. ఇంకొక్కసారి ఏరియాలో కనిపించావంటే కొడక వేరేలాగుంటది. దెంగే దుబ్బే. అయినా నీకు అంతా ఫ్రెండ్స్ అంతా అబ్బాయిలేనా? అమ్మాయిలు ఎవరు లేరా? ఇంకా ఎవడైనా డ్రాప్ చేయడానుకుంటే చెప్పు, వాణ్ణి చెక్కుతా. సరే ఇక్కడే ఉండు, డ్రాప్ చేస్తా, పైకేసుకొని వస్తా. ఏంటి రోహిత్ ఇదంతా? ఏంటంటే నువ్వు చేసేదంతా రోహిత్, ఇది ప్రేమ అనుకోవాలా, పొసెసివ్నెస్ అనుకోవాలా, లేదా నువ్వు సైకోగాన్వా? నేను సైకోగాన్నే. నేనెంత సైకోగాన్ అంటే నువ్వు ఇంకొకరిని చూసినా, ఇంకొకటి పక్కన నువ్వు ఉన్నా నేను తట్టుకోలేను. అయినా నేనుండగా ఇంకొకటితో అవసరమే ఉందా నీకు? ఎందుకలా మాట్లాడుతున్నావు రోహిత్? వాళ్ళ నా ఫ్రెండ్స్, వాళ్ళకి నీకు తేడా ఉంది. నీతో రిలేషన్షిప్ లో ఉన్నంత మాత్రాన వాళ్ళతో మాట్లాడకూడదని రూల్ ఏం లేదు అదంతా కదా. నాకు అనవసరం. నువ్వు నా దానివి, నీ జోలికి ఎవ్వడొచ్చినా నాకు అనవసరం. అలా అయితే నీకు నాకు సెట్ అవ్వదు రోహిత్. ఆ? ఏంటి సెట్ అవ్వదు? హలో, సెట్ చేసుకోవాలి, అదే లవ్ అంటే. అయినా ఒక అమ్మాయిని నానా కష్టాలు పడి తిండి నిద్ర మానేసి ఒక అబ్బాయి ప్రేమను మొత్తం ఒక ట్రైలర్లా చూపించి ఒక అమ్మాయిని పడేయడం ఎంత కష్టమో తెలుసా నీకు? మీ అమ్మాయిలు ఒక అబ్బాయికి పడ్డానికి ఎన్ని క్యాలిక్యులేషన్స్ పెట్టుకుంటారో ఆ క్యాలిక్యులేషన్స్ అన్నిటిని మీట్ అవ్వడం కోసం మా అబ్బాయిలు ఒరిజినాలిటీని కూడా చంపేసుకుంటారే. అంటే ఇదే నీ ఒరిజినాలిటీ అంటూ? నేనేం చెప్తున్నా నువ్వేం అర్థం చేసుకుంటున్నావు? చెప్పిందంతా వదిలేసి చివరి చెప్పిన తోకను పట్టుకొని లాగుతావు. అందుకే మీతో మాట్లాడాలంటేనే మా అబ్బాయిలకి భయం. అంతేలే, నీ దగ్గర ఉంటున్నా కదా, నువ్వేమన్నా పడతాని పలుపు. నేను అలా ఎప్పుడన్నాను? అనకపోయినా అర్థం అదే రోహిత్. నువ్వు అలా అర్థం చేసుకుంటున్నావు. ఓహో, ఇప్పుడు తప్పంతా నాదే అంట. తప్పంతా నీదే. నువ్వే గాని సరిగ్గా ఉండుంటే ఈరోజు ఇంత పెద్ద గొడవ అయ్యుండేదే కాదు.
చాలు రోహిత్, నీతో ఉండడం నా వల్ల కాదు. గుడ్ బై. ఏ ఏ ఆగు. ఓహో, ఇంకొకటి దొరికాడు కదా, అందుకే నన్ను వదిలేసిపోతున్నావు. దీనికి ఎందుకే ఇన్ని డ్రామాలు? నీతో ఉండడం నా వల్ల కాదు. ఇంకొకటి దొరికాడు కదా, అందుకే నన్ను వదిలేసిపోతున్నావు. నాతోనే కదా నువ్వు వస్తుంది, నాకు నచ్చినట్లుగా వేసుకో సరిపోద్ది. ఇలా రోడ్డు మీద ఫ్యాషన్ షోలు చేస్తే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, నాకు కాదు. నిధి, నిధి, ఆకలిగా ఉంది. మధ్యాహ్నం కూడా ఏం తినకుండా పడుకున్నావు. లెవ్వరా నేను తినిపిస్తాను. నిధి, నిధి, ఎలా ఉన్నావు నిధి? నా మీద ఇంకా కోపం పోలేదా? సరేలే, అంత ఈజీగా కోపం ఎలా పోతుంది చెప్పు? నిన్నేమైనా మామూలు టార్చర్ పెట్టానా? సారీ నిధి, నేను మారిపోయాను నిధి. నువ్వు లేనప్పుడే నాకు నేనేంటో, నీతో ఎలా బిహేవ్ చేశానో కరెక్ట్గా అర్థమైంది. కానీ ఏం లాభం, నువ్వు నా పక్కన లేవు కదా. ఇప్పుడు నేను మారిపోయాను నిధి. సరే పద, మన ఇంటికి వెళ్దాం. నువ్వు లేకపోయేసరికి ఇల్లు కూడా బాధపడుతుంది. ఎలా కనిపిస్తున్నా నీకు? ఏమైంది ఇది? అంటే ఏంటి? నువ్వు సారీ చెప్పి నేను మారిపోయానంటే అన్నీ మర్చిపోయి నీ దగ్గరకు వచ్చేసాలా? ఎవరికి కావాలి నీ మార్పు? నువ్వు చేసిన టార్చర్ గుర్తులేదా? ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నిధి? నేను లేకుండా నువ్వెంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలుగుతాను నిధి. అర్థం చేసుకోగలవా? ఏం అర్థం చేసుకుంటావు? నువ్వు లేకుండా బయటికి వెళ్తే ఎవరినో కలిసానంటావు, అరగంట లేట్ వస్తే ఎవరితోనో ఉన్నానంటావు. నీకు నచ్చిన బట్టలు వేసుకోవాలి, నీకు నచ్చిన వంట వండాలి, నీకు తినిపిస్తూ నేను తినాలి, నీకు నచ్చిన సినిమా చూడాలి, నీకు నచ్చిన ప్లేసెస్లో తిరగాలి. ఇదేనా అర్థం చేసుకోవడం అంటే? నిజమ్మా, సారీ అమ్మా, తప్పంతా నాదే అమ్మా. నాకు ఇప్పటికి అర్థమైందమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, నాకేం చేయాలో అర్థం అవ్వట్లేదమ్మా. నిధి, సారీ నిధి, నాకు చచ్చిపోవాలనుంది నిధి. తప్పంతా నాదే నిధి. ప్లీజ్ నిధి, ప్లీజ్ నిధి, నువ్వు లేకపోతే నేను బతకలేను నిధి. పైకి లేవు రోహిత్. ప్లీజ్ నిధి. రోహిత్, నువ్వు లేకపోతే నా జీవితం లేదు నిధి. ప్లీజ్ నిధి, ప్లీజ్ నిధి. పైకి లేగు రోహిత్. లేవు ప్లీజ్ నిధి. రోహిత్, పైకి లేగు. లేవు. సారీ నిధి. వెళ్దామా ఇది? ఇక్కడ నా పని అయిపోయింది. మన వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారంటే వెళ్దామా? బ్రో, సారీ బ్రో.
మీరు ఆ రోజు జరిగింది ఇంకా మర్చిపోలేదా? ఆ రోజు నేను చాలా బ్యాడ్ మూడ్లో ఉన్నాను బ్రో. ఇంకెప్పుడు జరగదు. రియల్లీ సారీ బ్రో. రోహిత్ సారీ చెప్పు రోహిత్. నేను ఎప్పటికీ సారీ చెప్పను. తెలీదా నీకు? నిదిమా, నీకు ఇష్టమైన పప్పన్నం నేనే చేశా. తినేలా ఉందో చెప్పా? పప్పా, నాకు చికెన్ అంటే ఇష్టం అని తెలుసు కదా. చికెన్ చేసి తీసుకురాపో. ఇదిగో, మొదటిదేమో నీ ముద్ద. ఆ హా. ఎలా ఉంది? మ్, ఇంక రెండో ముద్ద నా ప్రేమ ముద్ద. ఆ ఒక ముద్ద నేను టేస్ట్ చేస్తానే. బాగుంది. హలో. అరే మనీ అడిగావు కదా, అడ్జస్ట్ అవ్వలేదు మావా. ఇప్పుడే వస్తానా? అదేంట్రా కుదరదంటున్నావు? నువ్వు ఇస్తానన్నావనే ఎవరిని అడగలేదు. ఇప్పటికిప్పుడు ఎవరిని అడిగినా ఇవ్వరు కదరా. అయితే నన్నేం చేయమంటావు? నీకేదో నేను అప్పున్నట్టు మాట్లాడుతున్నావు. అవతల ఉంది ఫ్రెండ్ అయినా గర్ల్ ఫ్రెండ్ అయినా నీ అవసరం ఉన్నప్పుడు రిక్వెస్ట్ చేసుకోవాలి, రుబాబు చేయకూడదు. రేయ్, ఎంత కావాలి అమౌంట్? అమౌంట్ ఏంటి? మొత్తం వినాలే కానీ చెప్పు ఎంత కావాలో. 50,000. సర్లే నేను ఇస్తాను. ఏయ్, నీకు ఎలా కనిపిస్తున్నాను నేను? నీ దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళ కనిపిస్తున్నానా? అది కాదు రోహిత్. ఏయ్, నీ దగ్గర అంత డబ్బులు ఎక్కడున్నాయి? నీ శాలరీయే 60,000. అందులో 50,000 నాకు ఇచ్చేస్తే నీ దగ్గరే ఉంటాయి. అది నేను మేనేజ్ చేసుకుంటాలే. మేనేజ్ చేసుకుంటావా? మిగిలిన 10,000తో ఇంటి రెంటు ఈఎంఐలు కడుతున్నావు. ఇంకెలా మేనేజ్ చేస్తావు? కొంపదీసి నిన్నెవడైనా మేనేజ్ చేస్తున్నాడా? నాకొచ్చే పిఎఫ్ బ్యాలెన్స్లో తీసిద్దామనుకున్నా రోహిత్. ఓ, ఏం అవసరం లేదులే. నువ్వు వెళ్ళా మిగతా లంచ్ ఫినిష్ చేయి, నేను ఇప్పుడే వస్తా. ఏయ్, నీకు ఎలా కనిపిస్తున్నాను నేను? నీ దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళకి కనిపిస్తున్నానా? నిన్నెవడైనా మేనేజ్ చేస్తున్నాడా? డోర్ తెరవడానికి ఎంతసేపు ఏంటి? అయినా నేను తాగొచ్చాను. అడవేంటి? పొసెసివ్నెస్ లేదా? ప్రేమ కూడా లేదా? నువ్వు అలా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండకు. మీ ఆడోళ్ళు అర్థం లేకుండా మాట్లాడినా తట్టుకోవచ్చు, కానీ ఇలా సైలెంట్గా ఉంటే తట్టుకోను. నీ సైలెన్స్ చాలా డేంజర్. నేను తో ఉండలేను రోహిత్. మళ్ళీ మొదలెట్టావా? వండలేనప్పుడు ఎందుకు వచ్చావే? తెలియదు రోహిత్, నీ మాటలకి ఈజీగా కన్విన్స్ అయ్యానేమో అనిపిస్తుంది. ఇప్పుడేమో అవ్వకుండా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఆ రోజు నిన్ను వదిలేసి బయటికి వెళ్ళినప్పుడు తప్పు చేశానేమో అని
చాలా బాధపడ్డాను. కానీ నీ దగ్గరకు వచ్చిన ఒక్క రోజులో అర్థమైంది నేను నీకు అలవాటు పడిపోయానేమో అని. అందుకే బాధపడ్డాను. ఇప్పుడు ఎందుకు నీ దగ్గరకు వచ్చానా అని అనిపిస్తుంది. నువ్వు నీ అనుమానాలు లైఫ్ అంతా భయపడుకుంటూ ఉండలేను రోహిత్. ఏయ్, నేను నిన్నంత అనుమానించానంటే అంత ప్రేమిస్తున్నానని. అదే నీకు అర్థం కాదు. దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది రోహిత్. కానీ నువ్వు ఆ లిమిట్ ఎప్పుడో దాటేశావు. బాయ్. నిధి ఎక్కడికి? నేను వెళ్ళలేమను. ప్లీజ్ రోహిత్ వదులు. నిధి, రోహిత్ వదులు. నేను వెళ్ళలేమను. రోహిత్ వదులు. ఏయ్, ఎక్కడికే వెళ్ళేది? ఇప్పటి వరకు ఇదొక్కటే చేయలేదనుకున్నా, అది కూడా చేసేసావు. థ్యాంక్స్. బాయ్. నిధి సారీ. అమ్మాయిలకి క్షమించడం కంటే భరించే శక్తి ఎక్కువ ఉంటుంది రోహిత్. అలాంటిది నిన్ను భరించలేకపోతున్నానంటే అర్థం చేసుకో నువ్వెలాంటి వాడు. అరే, నేను ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా. ఎందుకు? ఊరికే చాలా రోజులు అయింది కదా అని. ఎన్ని రోజులుంటావు? ఒక 3 days అలా. 3 రోజులేం సరిపోతాయి, ఒక 1 week ఉండరా. వాళ్ళు కూడా నేను మిస్ అవుతుంటారు కదా. అవునా, వెళ్ళమంటావు మరి? వద్దులే, నేను వెళ్ళను. ఏమైంది? నేను 3 days అడిగితే నువ్వు 1 week వెళ్ళమంటున్నావు అంటే, నేను లేకుంటే నువ్వు ప్రశాంతంగా ఉంటావు కదా, అది నాకు నచ్చట్లే. పిచ్చా? దానికి దీనికి సంబంధం ఏంటి? నువ్వు నన్ను అంత ప్రేమించినప్పుడు నన్ను వదిలి ఒక్క సెకండ్ కూడా ఉండకూడదు కదా. కానీ నువ్వు ఇప్పుడు అలా లేవే. హలో, ఉషేంది? అంత భారంగా ఉన్నానా? నన్నేం భారించదు. పదే పదే కాల్స్ చేస్తుంది. చెప్పమ్మా. ఫోన్ ఎత్తడానికి ఎంతసేపు? మన ఫ్రెండ్ గారు లేడు వంశీ, వాడు అర్ధాంతరంగా రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయాడమ్మా. వాడిని హాస్పిటల్ వరకు తీసుకెళ్తున్నా. అంటే ఇప్పుడు నీ ఫ్రెండ్ని హాస్పిటల్ తీసుకెళ్ళడమే ఇంపార్టెంటా నాకన్నా? ఏ టైంలో ఏం మాట్లాడాలో కూడా తెలియదు దీనికి. రేయ్, గట్టిగా పట్టుకోరా. అబ్బా. హలో హలో, 10 times కాల్ చేశా, ఫోన్ ఎత్తకుండా ఏం చేస్తున్నావు? మా రోడ్డు మధ్యలో బండి ఆగిపోయి వచ్చింది, మెకానిక్ షాప్ ఎత్తుక్కుంటున్నాను మా. ఆహా, ఇప్పుడు నీకు మెకానిక్ ఎక్కువైపోయా. పో, వాడితోనే పో, ఇంటికి రా. అది కాదు, 2 minutes లోనే ఇంటికి. kgs వెయిట్ పెరిగింది కానీ 50 గ్రాములు బొర్రలేదు దీనికి. హలో. కాల్ కట్ చేస్తే తిరిగి కాల్ చేయాలని తెలీదా?
నా బండి పోలీసులు పట్టుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకొని వచ్చారు. లోపల వాళ్ళతోనే పంచాయతీలో ఉన్నా. నీతో ఎలా మాట్లాడేది? ఓహో, ఇప్పుడు నీకు పోలీసులు ఎక్కువైపోయారు కదా నాకన్నా. ఇప్పుడు ఇంటికి వెళ్ళడం కన్నా లోపలికి వెళ్ళడమే నయం. నిక్కీ, ఇంకెంతసేపు? వస్తున్నా 2 minutes. 2 minutes అని అరగంట నుంచి అంటానే ఉన్నావు. ఏం నీ ప్రాబ్లం? నీకు లేట్ అయితే నువ్వు వెళ్ళు కదా. మరెంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? పో, ఎవడాగమన్నాడు నిన్ను? నువ్వు ఆగమంటే ఆగుతున్నాను అనుకున్నావా? మరెందుకు అరుస్తున్నావు? అరే నీకైనా లేట్ అవుతుంది కదా ఆఫీస్కి. నా మేనేజర్ గాడే అడగడు నన్ను, నువ్వెందుకు అంత కన్సర్న్ చూపిస్తున్నావు? నీకేమైనా మెంటలా? ఎందుకని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అవును, నాకు పిచ్చే. ఇప్పుడేంది, నేను ఇట్లానే మాట్లాడతా. ఆ? ఉంటే ఉండు, లేదా దొబ్బే. నోటికొచ్చినట్టు వాక్కు అర్థమవుతుందా? మాట్లాడతా. ఏం చేస్తావు? కొడతావా? కొడతావా? కొట్టు. ఆ? చంపేస్తావా? చంపేస్తావా? ఛ! నీతో మాట్లాడే టైం వేస్ట్. ఉంటే ఉండు, పోతే పో. నీ సావు నువ్వు సావు. ఆ వెళ్ళు. నువ్వు లేకపోతే నాకెవ్వలేరా నన్ను డ్రాప్ చేయనీకి? హ. హాయ్ రా, వెళ్దామా? కూర్చో పోదాం. ఏమైంది అట్లా మాట్లాడుతున్నావు? ఏం కాలేదు, ఎక్కువ పోదాం. ఏదో తేడాగా ఉంది. ఏయ్, ఏమైందిరా? వాడు దింపడు, దింపేటోళ్ళ హలత్ ఇట్లా చేస్తాడు. సరే పోదాందా. నువ్వేంటి ఇక్కడ? వంట చేస్తున్నారా? ఏంటి? వంట చేస్తున్నా. నువ్వు వంట చేయడం ఏంటి? ఎవరిని చంపడానికి స్కెచ్ చేసావు? ఓవర్ చేయకు. మేడ్ ఈరోజు రాలేదు, అందుకే నీకేమైనా చేసి పెడుతున్నా. ఆ బలయ్యేది నేనే అన్నమాట. పిచ్చే నీకేమన్నా? నా వంటలకి వంకలు పెట్టాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు చేసేది అసలు వంటే కాదు. మరేమంటారా? ఏమంటారా? నాకు వంటరాదా? 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 వచ్చు. తినవా? నేను పెట్టింది తినవా? 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 తింటా. అన్నీ మూసుకుని పెట్టింది తిను. ఎలహే. రోహిత్, నీ శాలరీ కొంచెం ఈ మంత్ అడ్జస్ట్ చేస్తావా? ఎందుకు? కొంచెం అవసరం ఉందిరా. నీ శాలరీ సరిపోవట్లేదా నీకు? సరిపోకే కదా అడిగేది. ఎందుకు సరిపోవట్లేదు నీకు? నీ శాలరీతో ఏం చేస్తున్నావు? మేకప్ కిట్లు కొంటున్నావా ఇంకా అందంగా కనిపించడానికి? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు రోహిత్? నేనేమైనా ప్రతి మంత్ అడుగుతున్నానే నిన్ను? నీ జాబ్ లేకపోతే నువ్వు చేయాల్సింది అదే కదా. కానీ నీకు జాబ్ ఉందనే కదా ప్రతిసారి గొంతు లెగుస్తుంది. ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నావు? ఒకటని చెప్పలేను. అంటే? ఏం లేదు, వదిలే. ఒక్కసారి నిన్న అమౌంట్ అడిగినందుకు ఇన్ని మాట్లాడుతున్నావా? ఛా, అందుకే మా అమ్మాయిలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేది. అబ్బో, మీ కాళ్ళ మీద మీరు నిలబడకపోతే మా మీద కదా పడి ఏడ్చేది. ఏం సంపాదించట్లేదు, ఏం కొని పెట్టట్లేదు, ఏం తెచ్చి పెట్టట్లేదు, అది లేదు ఇది లేదు అని. అది ఎంత టార్చర్గా ఉంటుందో తెలుసా నీకు? మరెందుకు ప్రేమించడం? ఎందుకు కలిసి ఉండడం? ఎట్లా ఇలా పీడించుకు తింటారని తెలియక
అయితే వదిలే. ఉండమని కూడా ఎవడ అడగట్లేదు. ఫ్లాట్ నాది, రెంట్ పే చేసేది నేను. కావాలంటే నువ్వు దొబ్బే. హలో, లగేజ్. నిన్నే వద్దనుకున్నాక నీ వస్తువులు జ్ఞాపకాలు కూడా నాకు అవసరం లేదు. ఒక్కసారి నిన్న అమౌంట్ అడిగినందుకు ఇన్ని మాటలు అంటున్నావా? ఛ, అందుకే మా అమ్మాయిలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేది. మరెందుకు ప్రేమించడం, ఎందుకు కలిసి ఉండడం ఎట్లా? ఏనానా, నీకు కూడా డబ్బులు కావాలా? నెల నెలా పంపిస్తానే ఉన్నాను కదా, సరిపోవట్లేదా? అయినా నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, వచ్చాక పంపిస్తా. నువ్వు పంపిన డబ్బుల్లో 50,000 మిగిలాయి. అవి నీకు ఎలా పంపించాలా అని కనుక్కోవడానికి కాల్ చేశానయ్యా. డబ్బుల కోసం ఫోన్ చేశా అనుకుంటున్నావా? సరేలే, నేనే అలా అలవాటు చేశాను, నాదే తప్పు. కానీ ఇప్పుడు నేను మారిపోయానయ్యా. నువ్వు నెల నెల పంపుతున్న డబ్బులు దాచి ఒక ల్యాండ్ కొందాం అనుకున్నాను. దానికి మన దగ్గర ఉన్నవి సరిపోవు. ల్యాండ్ ఏమో వేరే వాళ్ళు కొనడానికి వచ్చారు. అది పోగొట్టుకోవడం ఇష్టం లేక ఆ విషయం చెప్పడానికి నీకు ఫోన్ చేస్తే నీ ఫ్రెండ్ మాట్లాడింది. నీతో మాట్లాడి డబ్బులు పంపిస్తా అని 2 లక్షలు పంపించిందయ్యా. ల్యాండ్ కొన్న సంగతి ఇప్పుడే నీకు చెప్పొద్దని చెప్పింది. కానీ నాకే మనసాగక చేశాను. ఇంకో నెలలోని పుట్టినరోజు వస్తుందంట కదయ్యా, అప్పుడు చెప్పమని చెప్పింది. నీకు ఏం తెలియనట్టుండు, సరేనా? సరేనా? ఇప్పుడు ఈ డబ్బులు ఎలా పంపాలి చెప్పయ్యా. నాకేం పంపక్కర్లేదు, మీ దగ్గరే ఉంచండి. అలాగే అయ్యా. నానా, ఓ పని చేయండి, డబ్బులు అమ్మ చేతికి ఇచ్చేయండి. అలాగే అయ్యా. ఉమ్. ఏంట్రా అప్పుడే వచ్చేసావు? నీ కోపం చూసి ఇంకో 2 గంటల వరకు రావనుకున్నాను. నీతో పడిన గొడవకి 2 అవర్స్ ఎందుకు టైం వేస్ట్ చేయడం అని వచ్చేసా. ఇంతకీ ఫుడ్ ఏమైనా చేసావా? నాకు నేను చేసుకున్నా, నువ్వు బయట తినేసే. ఏంటి ఈరోజు మా నిక్కమ్మ చాలా అందంగా ఉంది. ఏంట్రా బటర్ పోస్తున్నావా? మరి నువ్వు ఫైర్ మీద ఉన్నావు కదా, ఫేస్ అసలే మాడిపోయింది. నాన్ సింక్ డైలాగ్ రా. సింక్ వెనకాల ఉంది. తిందాం. నికి ఇది నా మొత్తం శాలరీ, వీటిని నీ దగ్గరే ఉంచు. నా ఖర్చులకి ఏమైనా కావాలన్నా నేను నిన్నే అడుగుతాను. నువ్వు అడిగేవని ఇవ్వట్లేదు, ఇవి నీ దగ్గర ఉండడం కరెక్ట్ అని ఇస్తున్నాను. అర్థం కాలే. ప్రతి ఇంట్లో మహాలక్ష్మి ఉండాలంటారు కదా, మరి మన ఇంటి మహాలక్ష్మి నువ్వే కదా, నీకివ్వడమే కరెక్ట్. ఇవి నీ దగ్గరే ఉండాలి.
ఎక్కడ పెట్టుకోవాలి ఈ 200ని? నీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకో. బండి పెట్రోల్ కూడా సరిపోవు ఇవి. అదే బస్కెళ్ళు. నా డబ్బులు నీకిచ్చి నేనే అడుక్కోవాల్సి వస్తుంది. అనుకున్నా నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి ఇదే మాట అంటావు అనుకున్నా. ఆగు, నీ డబ్బులు తీసుకొస్తా. ఏయ్, ఇచ్చిన నోటైనా మాటైనా తిరిగి తీసుకోవడం మా వంశంలోనే లేదు. అయితే అన్ని మూసుకుని దొబ్బే. వాళ్ళ చేతుల్లో పెట్టండి, కానీ మొత్తం వాళ్ళ చేతుల్లోనే పెట్టకండి. పెట్టి నాలా రన్అట్ అవ్వకండి. చాలా మంది వచ్చారు కదా ఈరోజు పార్టీకి. నువ్వు కూడా చాలా బాగున్నావు. ఇది నువ్వు గిఫ్ట్ ఇచ్చింది. ఇప్పుడు వద్దులే. యా ఎల్ డాన్స్ గో. ఏంటే మర్చిపోయావా? భలే కులుకుతున్నావు కదా వాడితో చేతులే ఇచ్చుకొని ఇలా అలా అలా ఇలా అంటూ. ఏంటి అరుస్తున్నావు? ఇద్దరం చేసింది ఒకటే కదా, అక్కడ అరవలేదు. ప్లీజ్ రోహిత్ వదిలే. వదిలే. నేను ఉన్నప్పుడే నువ్వు అలా ఉన్నావంటే నేను లేకపోతే ఇంకేం చేస్తుండేదానివో. నేనేం కావాలని చేయలేదు. కావాలని చేయకపోతే ఇంత సీన్ అయిందంటే కావాలని చేస్తుంటే ఇంకెంత ఉండేదో. జస్ట్ ఇమాజిన్. ఇది నువ్వు గిఫ్ట్ ఇచ్చింది. ఏంటి ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నావు? నాకు ఆఫీసులో బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు ఇచ్చారు. వావ్, కంగ్రాట్స్ రా. ఈ శుభ సందర్భంలో నీకో చిన్న గిఫ్ట్ నా సైడ్ నుంచి. థ్యాంక్ యూ. ఏమైంది? నాకు నచ్చలేదురా. ఎందుకు? నేను స్లీవ్లెస్ వేసుకోను, నాకు నచ్చదు. నాకు నచ్చింది కదా. నాకు నచ్చింది నువ్వు చేయవా? అది కాదు. చేయవా? నేను చెప్పేది ఒక్కసారి విను. అండ్ ఈ డ్రెస్ ఇప్పుడు నీకు నచ్చలేదంటే దీన్ని ఇప్పటికిప్పుడే కాల్ చేస్తాను. రోహిత్ వద్దు, అది మనం రిటర్న్ ఇచ్చేద్దాంలే. ఒక్కసారి నాకు నచ్చి దాన్ని నా ఇంటికి తెచ్చుకున్న తర్వాత అది నాకు నచ్చినట్టు ఉండకపోతే దాన్ని ప్రపంచంలోనే ఉంచను. పర్లేదులే, నేను వేసుకుంటాను. థ్యాంక్ యూ. మనం లవర్స్ కదా. ఐ లవ్ యూ రా. నిధి, నువ్వు నాకు దొరకడమే పెద్ద నిధి. ఐ లవ్ యూ టూ. ఇంకెంతసేపు? పక్కనే మా వచ్చేసాం. కోకోనట్ వాటర్ కూడా తీసుకుందాం. ఒక్క నిమిషం. హలో, చెప్పరా. ఎక్కడున్నావు? నేనా? నా ఫ్రెండ్తో బయటకు వచ్చాను. అవునా, కలుద్దాం అనుకున్నాం కదా. అయ్యో, ఇప్పుడు కష్టం రా. నేను నీకు కాల్ చేస్తాను, ఓకేనా? అవునా, ఓకే ఓకే. సరే, బాయ్.
ఎవడు ఫోన్లో? విక్రమ్ అని నా స్కూల్ ఫ్రెండ్. స్కూల్ ఫ్రెండా? నాకెప్పుడు చెప్పలేదే. రీసెంట్గానే టచ్లోకి వచ్చాడు. హో, అందుకనేనా వాడికి నా గురించి చెప్పలేదు. ఏంటి? ఫ్రెండ్తో బయటకు వచ్చానని చెప్పావు కదా, నేను నీ లవర్ నన్ను చెప్పలేదే. ఓ అదా, మన రిలేషన్షిప్ పబ్లిక్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ లేదు. అంత నామోషిగా ఫీల్ అవుతున్నావా నన్ను ప్రేమిస్తున్నానని బయట చెప్పడానికి? చీ, ఎందుకు అలా అంటున్నావు? మరి నేను నీ లవర్ అని చెప్పుకోలేకపోతున్నావు అంటే దాని మీనింగ్ అదే కదా. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఎందుకు? చెప్పింది చేయకుండా ఎందుకంటే ఫోన్ ఇ- సడన్ గా ఎందుకు అడుగుతున్నావు? ఎవరి ఇల్లంతా? వాళ్ళు నా ఫ్రెండ్స్. డిలీట్ చేయి. ఎందుకు? సరే, నేనే చేసుకుంటా. పిచ్చా నీకు? అవన్నీ ఎందుకు డిలీట్ చేస్తున్నావు? మనం రోడ్లో ఉన్నాం కదా, అందరూ చూస్తుంటారు. అరుస్తున్నావు ఎందుకు? వాట్సాప్ ఓపెన్ చేయి. రోహిత్, బిహేవ్ యువర్ సెల్ఫ్. బిహేవ్ యువర్ సెల్ఫా? ఓకే ఓకే. వద్దు. తీసుకో. ఇంటికి వెళ్దామా? హాయ్. నాకు ఒక హెల్ప్ చేస్తావా? హెల్పా? ఏ హెల్ప్? నా కళ్ళు మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నాయి, ఏం చేయాలో చెప్తారా? వెళ్ళి డాక్టర్కి చూపించుకో. ఏదవ్వ వెళ్ళిపోతుందిరా రోహిత్. ఓయ్, ఐ లవ్ యూ. రే, ఏంట్రా అందరి ముందు అరుస్తున్నావు? ఎవరు వాళ్ళు? నాకు వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అనేది అనవసరం, నువ్వేమనుకుంటావు అనేది మాత్రమే అవసరం. అయినా నాకెవరూ కనిపించట్లేదు, ఎవరి మాటలు వినిపించట్లేదు కూడా, నీ మాటలు తప్ప. ఏంటి నీ ధైర్యం? మనసులో ఉన్నది బయటికి చెప్పకపోతే భారంగా అనిపిస్తుంది, అందుకే చెప్పేశా. అది ధైర్యం అనుకుంటావో తెగింపు అనుకుంటావో నీ ఇష్టం. నా గురించి ఏం తెలుసుకొని లవ్ చేస్తున్నావు? తెలుసుకుందామనే కదా లవ్ చేస్తుంది. అర్థం కాలేదు. చూడు, నీ గురించి నాకు అర్థం అవ్వాలన్నా నా గురించి నీకు అర్థం అవ్వాలన్నా మనం కలిసి జర్నీ స్టార్ట్ చేయాలి. వన్స్ నా గురించి నీకు మొత్తం తెలిసిందంటే నువ్వు నన్ను వదిలేయమని నాకు గట్టి నమ్మకం. ఎందుకంటే నా లైఫ్లోకి ఒక్కసారి వస్తే తిరిగి వెళ్ళడం అనేది అస్సలు జరగదు. ఇట్స్ మై ప్రామిస్. నిధి, ఆ ఓసారి ఇలా రా. వస్తున్నా, ఆగు. ఏమైందిరా? ఏంటి ఇల్లు చెత్త చెత్తగా? అయ్యో, మేడ్ రాలేదనుకుంటా. మేడ్ రాకపోతే నువ్వు వచ్చావుగా, నువ్వు చేసుకోలేవా ఇంటి పనులు? లేట్ అయినా మేడ్ వస్తారు కదా. ఒక్కరి కోసం ఎదురు చూడటం ఆపి మన పని మనం చేసుకోవాలి. హలో, నేను కూడా ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను. ఇవన్నీ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. ఎదురువాదన ఆపి ఫస్ట్ ఇల్లు క్లీన్ చేయి. మీరా? రండి రండి. హే, హాయ్ పూజ. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఇంకా నువ్వే చెప్పాలి.
కరెక్ట్ టైంకి వచ్చారు. తిందామా? ఓకే. తిందాం. తిందామా? అయ్యో మర్చిపోయా, మాట్లాడుతూనే ఉన్నా. తినేసుకుంటాం. ఇంతకీ రేపు మీటింగ్ ఏ టైంకి? 12th. ఓకే. మనకి బిజినెస్ ట్రిప్ ఎప్పుడన్నారు? ఇంకా తెలీదు, షెడ్యూల్ చేస్తామన్నారు. మ్మ్. పూజ వాటర్. థ్యాంక్స్. అయ్యో అన్నం అయిపోయింది. కొంచెం లేదు చాలు చాలు, ఇంకొంచెం వద్దు, తిను. చాలు వద్దు పూజ please. వచ్చిన పని అయిందా? మీరు ఇంకా తినలేదేంటి? ఆ, నిధికి పెట్టాక నాకు తినడం అలవాటు. ఆ, అదే సినిమాకి వెళ్దామని టికెట్స్ బుక్ చేసుకున్నాం. టైం అవుతుంది, వెళ్ళాలి. నీ క్యాబ్ బుక్ చేయనా? లేదు, నేను స్కూటీలో వచ్చాను. నిధి, తన కీస్ ఎక్కడున్నాయో చూసి ఇచ్చేసాయమ్మా. ఏమైందిరా? ఓకే బాయ్ నిధి. బాయ్. ఏమైందిరా? నాకు చికెన్ లెగ్ పీస్ ఇష్టమని నీకు తెలీదా? తెలుసు. అయితే మరేది? ఎందుకు ఇలా చిన్నపిల్లల్లాగా బిహేవ్ చేస్తున్నావు? నేను ముసలోన్నైనా నాకు నచ్చిందే నేను చేస్తా. నాకు నచ్చిందని చేయనివ్వకపోతే వాళ్ళకి చుక్కలు చూపిస్తా. రే మెంటలే నీకు? నా ఫ్రెండ్ ముందు నన్ను ఇన్సల్ట్ చేయడం ఏంటి? ఇంకొకసారి నాకు నచ్చని పని చేసి గొంతు లేపావనుకో, లేపవలే. అర్థమైందనుకుంటా? అర్థమైంది. నేను బయటికి వెళ్ళి తినేసి వస్తా. ఈ కార్ బాగుంది కదమ్మా? బాగుందిరా. హాయ్ సార్, హౌ మే హెల్ప్ యూ? ఆ, ఈ కార్ స్పెసిఫికేషన్స్ ఒకసారి చెప్తారా? అన్నీ బానే ఉన్నాయి కానీ ప్రైస్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. ఈ రేట్కి ఈ కార్ ఇంకెక్కడా దొరకదండి. పర్లేదండి, మేము ఈ కార్ తీసేసుకుంటాం. అరే నీకు తెలీదురా, వీళ్ళు ఇలానే చెప్తారు. తొందరపడి కొంటే మనమే మోసపోతాం. సారీ అండి, మేము ఈ కార్ కొనట్లేదు. మా గర్ల్ ఫ్రెండ్కి కార్ నచ్చలేదు. అది కాదురా, కారు బానే. నిధి, ఆ? ఇంటికి వెళ్దామా? అది ఇంటికి వెళ్దామా? ఏమైందిరా? సడన్ గా ఎందుకు కారు వస్తున్నావు? నీకు నలుగురిలో ఎలా మాట్లాడాలో తెలీదా? ఏంటి నేనేం మాట్లాడరా? తెలియనట్టు నటిస్తావో, తెలిసే బిహేవ్ చేస్తావో అస్సలు అర్థంగా తెలుసా? ఫస్ట్ నేను ఏం చేశానో చెప్పరా. ఏయ్, ఇదే నలుగురిలో నన్ను రా అని పిలుస్తున్నావు. ఎవరేమనుకుంటారో పట్టించుకోవా నువ్వు? రాని అనడం కామనే కదరా. నేను నిన్ను ఇప్పుడు అలానే పిలుస్తాను కదా. ఎప్పుడైనా ఒక్కసారి పిలవడం ఒక రకం, ఎక్కడ పడితే అక్కడ పిలవడం ఇంకో రకం. రోహిత్, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? రాని అనడం కామనే కదరా. నలుగురు ఎందుకు అనుకుంటారు? ఆ నలుగురికి అది కామనేమో, నాకు కాదు.
అండ్ వాళ్ళేమీ అనుకోకపోయినా నేను అనుకుంటా. రోహిత్, నువ్వు ఒక్కప్పుడు ఇలా లేవురా. ఇప్పుడెందుకు ఇలా ఉన్నావు? నేను మొదటి నుంచి ఇంతే. నువ్వే నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. నిన్ను అర్థం చేసుకోవడం నా వల్ల కాదురా బాబు. నువ్వు ఒక డ్రెస్ తెచ్చి అది వేసుకోమంటావు, కానీ అది అందరి ముందు వేసుకోకూడదంటావు. నలుగురిలో ఉన్నప్పుడు నవ్వుతూనే ఉంటావు, కానీ ఆ నలుగురిని ఇంకోసారి కలవద్దంటావు. ఏంటి, నేనేం అర్థం చేసుకోవాలి? నా ప్రేమ నీకు అర్థం కావట్లేదా? ప్రేమ అనరు రోహిత్, ఇది టార్చర్. నా ప్రేమ నీకు టార్చర్ లాగా అనిపిస్తుందా? నీ ప్రేమే కాదు, నువ్వు చేసిన ప్రతి విషయం టార్చర్లా అనిపిస్తుంది. ఓహో, మ్యాటర్ ఇంత దాకా వచ్చిందా? ఎవడాడు? ఏంటి? మ్యాటర్ ఇంత దాకా వచ్చిందంటే నాకు తెలియకుండా ఏదో మ్యాటర్ పక్కన నడుపుతున్నావనే కదా. ఎవడా లుచ్చగాడు అంటున్నా. నోటికొచ్చింది మాట్లాడితే పడే అమ్మాయి కాదు నేను. అండ్ ఇంత దూరం వచ్చాక ఐ కాంట్ బేర్ యూ. బాయ్. ఎక్కడికే వెళ్ళేది? వన్స్ నా లైఫ్లోకి వచ్చిన తర్వాత ఎగ్జిట్ ఉండదని ముందే చెప్పానుగా. నువ్వు చంపుతావా లేదా నన్ను చంపమంటావా? ఏంటి? రెడీయా? దేనికి? నీతో బ్రతకడం కంటే చావడమే మంచిది. కానీ ఇంకో విషయం, నేను చంపే నేను చేస్తా. రెడీయా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? రెడీయా? ఏంటి బెదిరిస్తున్నావా? చచ్చా, నిజంగానే అంటున్నా. మహా అయితే ఇంకొక 10 రోజులు కలిసి ఉంటాం. ఇంటికైతే వస్తావు కదా, ఏదో ఒక రోజు తినే ఫుడ్లో పాయిజన్ కలుపుతా. ఫుడ్ తినడం మానేస్తావా? అయితే తాగే వాటర్లో పాయిజన్ కలుపుతా. అది కూడా మానేస్తావా? బ్రష్ చేస్తావు కదా, నేను నీ టూత్పేస్ట్లో సైనైడ్ కలుపుతా. అది అవదా? నిద్రపోయినప్పుడు కత్తితో పూడ్చి పూడ్చి చంపేస్తా. ఏమంటావ్? ఉండగలవా నాతో? చెప్పరా, ఉండగలవా నాతో? పోరా.